పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు 11 నుండి 16 వచనాలు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన్ను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుడు. తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. మాకు చాలిన మా ప్రియ ప్రభుడవు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రాణనాథుడా, మీ లేఖనములో వ్రాయబడిన దైవికమైన వాస్తవికమైన సత్యాలు తేటగా మాకు బయలుపరచండి. మా ప్రభువా, మీకెంతో మహిమకరంగా మేము జీవించడానికి మమ్మను సిద్ధపరచమని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. శ్రద్ధగా విందాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11 నుండి 16 వచనాలలో వ్రాయబడిన వాస్తవికత మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న ఈ మాటలో క్రీస్తు సంఘముతో దిగివచ్చుట, 11 నుండి 16 వచనాలు క్రీస్తు సంఘముతో దిగివచ్చుటను గూర్చిన విషయాలు మనము చదువుకున్నాం. నిజమే, మనం ఇప్పటి వరకు గొర్రెపిల్ల వివాహ మహోత్సవమును గూర్చి, పెండ్లి కుమార్తెను గూర్చి, పెండ్లి కుమార్తె సిద్ధపాటును గూర్చి, పెండ్లి కుమార్తె వస్త్రములను గూర్చి, పెండ్లిని గూర్చి, అది ఎలాగు జరుగుద్ది, అలాగు విందుకు పిలువబడిన వారు ఎవరు, అదేవిధంగా పెండ్లి విందు అనగా ఏమి, వివాహమైన తరువాత ఏమి జరుగును అనే మాట మనము ఇప్పటి వరకు విన్నాం. మరి ఈ దినములో క్రీస్తు సంఘముతో దిగివచ్చుట, ప్రభువు దిగువచ్చుటను గూర్చిన ప్రాముఖ్యమైన సత్యములను మనము 11 నుండి 16 వచనాలలో చూడగలం. ఇందులో కూడా మనము కొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు. ఆ ప్రశ్నలను ఒక్కొక్కటిగా
మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, ఒకటి, ప్రభువు ఎక్కడ నుండి వచ్చును? క్రీస్తు సంఘముతో వస్తాడు అనే విషయాన్ని మనము చెప్పుకుంటున్నాం కదా, 11 నుండి 16. కనుక ఎక్కడ నుండి వచ్చును? ప్రభువు ఎక్కడి నుండి వస్తాడు? ఈ విషయం మనకు కొంచెం తెలిసి ఉండాలి. ఆయన ఎక్కడ నుండి వస్తాడు? తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో చదివితే, ప్రభువు పరలోకములో నుండి వచ్చును అనే మాట చూస్తాం. ప్రభు పరలోకములో నుండి వస్తాడు. ప్రభు ఎక్కడి నుండి వస్తాడండి? ప్రభు పరలోకము నుండి వస్తాడు. రెండవ ప్రశ్న, ప్రభు ఎప్పుడు వచ్చును? ప్రభు ఎప్పుడు వచ్చును? ఎప్పుడు వచ్చును అనేది ఎవరికి తెలియదు, కానీ కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభు వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే, క్రీస్తు ప్రభువు రాకడలో 2 అంచెలు కలవు. క్రీస్తు ప్రభువు రాకడలో 2 అంచెలున్నాయి. తెస్సలోనికలకు వ్రాయబడిన మొదటి పత్రికలో మొదటి అంచెను గూర్చి వ్రాయబడింది. రెండవ పత్రికలో రెండవ అంచెను గూర్చి వ్రాయబడింది. దీనిని కొంతమంది రెండవ రాకడ మొదటి అంచె, అది రహస్య రాకడ అంటారు. రహస్య రాకడ. రెండవ అంచె, అది బహిరంగ రాకడ అంటారు. బహిరంగ రాకడ అంటారు. మొదటి అంచెలో ప్రభువు ఆకాశమునకు వచ్చును, లేదా ఆకాశ మండలమునకు వస్తాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 17 వచనాలలో మనము చూడగలం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో మొదటి పత్రికలో 4వ అధ్యాయం 16 నుండి 17 వచనాల్లో మనము చూస్తాం. ఇదే మాట ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూచాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూచాం. పరలోకము తెరవబడుట, ప్రభు బూర శబ్దము వలె ఆహ్వానించుట, సంఘము ఎత్తబడుట. విన్నారండి? పరలోకము తెరవబడుట, ప్రభు బూర శబ్దం వలె ఆహ్వానించుట, సంఘము ఎత్తబడుట. యోహాను సంఘమునకు ప్రతినిధిగా ఉన్నాడు. సంఘము ఎత్తబడిన తరువాత భూలోకములో 7 ఏండ్లు తీర్పు జరుగగాని ప్రభు పరలోకము నుండి దిగివచ్చుచున్నాడు. 7 ఏండ్ల తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు. ఆ సంగతి మనం ఎరిగినదే. అయితే ప్రియులారా, దేవుని వాక్యములో 7 ఏండ్ల తీర్పు జరగగానే ప్రభు పరలోకము నుండి దిగి వస్తాడు. ప్రకటన 19వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు మనము చదువుకుంటే అక్కడ మనకు అర్థమైంది. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అంటే శ్రమ తీరిన తరువాత, శ్రమ తీరిన తరువాత. మత్తయి సువార్త 24:29 నుండి 31. మత్తయి సువార్త 24:29 నుండి 31. అలాగే మార్కు 13వ అధ్యాయం 24 నుండి 27. మార్కు 13వ అధ్యాయం
24-27. తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 6-10 వచనాలు. తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 6-10 వచనాలు. 7 ఏండ్ల శ్రమ ముగిసిన వెంటనే ప్రభు పరలోకము నుండి వస్తాడు. ఎప్పుడొస్తాడండి ప్రభు? 7 ఏండ్ల తీర్పు జరుగగానే భూమి మీద అప్పుడు ప్రభు పరలోకము నుండి వస్తాడు. మూడవ ప్రశ్న, ప్రభు ఎలాగు వచ్చును? ప్రభు ఎక్కడి నుండి వస్తాడు? 2, ప్రభు ఎప్పుడు వస్తాడు? 3, ప్రభు ఎలాగు వచ్చును? ఎలాగొస్తాడు? ఆ 3లో ABCDలు వేసుకుందాం. ఏ, తూర్పు నుండి పడమటికి కనబడులాగున వచ్చును. తూర్పు నుండి మెరుపు పడమటికి కనబడులాగున వచ్చును. తూర్పు నుండి మెరుపు పడమరకు కనబడులాగున వస్తాడు. మత్తయి సువార్త 24-27. 24-27. బి, ఏ రీతిగా పరమునకు వెళ్ళెనో ఆ రీతిగానే వస్తాడు. ఏ రీతిగా వెళ్ళెనో ఆ రీతిగానే వస్తాడు. అపోస్తల కార్యాలు 1:9-11. అపోస్తల కార్యాలు 1:9-11. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడు. సి, మేఘము మీద వెళ్ళెను, మేఘం మీద వచ్చును. ప్రభు మేఘం మీద వెళ్ళారు, ప్రభు మేఘం మీద వస్తారు. ప్రకటన 1:7. ప్రకటన 1:7. మత్తయి 24:30. మత్తయి 24:30. మార్కు 13:26. మార్కు 13:26. లూకా 21:27. లూకా 21:27. డి, అగ్నిజ్వాలలో వచ్చును. ప్రభు ఎలా వస్తారు? అగ్నిజ్వాలలో వస్తారాయన. 2 తెస్సలోనికైలు 1:6. 1:6. 2 తెస్సలోనీయులు 1:6. ఇక 4వ ప్రశ్న, 3వ ప్రశ్న అర్థమైంది కదండి. ఎలాగూ వచ్చును? మెరుపులాగొస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగా వస్తాడు. మేఘం మీద వెళ్ళాడు, మేఘం మీద వస్తాడు. అగ్ని జ్వాలలో వస్తాడు. 4వ ప్రశ్న, ఎలాంటి వాడుగా వచ్చును? నేను ఇంకా 2వ రాకడ వర్తమానాలు చెప్పినప్పుడు మొదటి అంచెలో 7 ప్రశ్నలు చెప్పాను. 2వ అంచెలో 7 ప్రశ్నలు చెప్పాను. మీరు వాటిని గమనించగలిగితే చాలా సహాయకరం. ఎలాంటి వాడుగా వస్తాడు అంటే, అందులో ఒకటి నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడుగా వస్తాడు అనగా అన్ని పరిస్థితులలోనూ అన్ని కాలముల యందును సంపూర్ణముగా నమ్మదగినవాడు. అన్ని పరిస్థితులలోనూ అన్ని కాలముల యందును సంపూర్ణముగా నమ్మదగినవాడు. సంపూర్ణముగా నమ్మదగిన వాడు. నమ్మదగినవాడు.
2 సత్యవంతుడు. సత్యవంతుడు అనగా ఎన్నడును ఆయన నోటి నుండి అబద్ధము రానేరదు. ఎన్నడును ఆయన నోటి నుండి అబద్ధము రానేరదు. రానే రాదు. ఆయన పలుకులు నిత్యము సత్యములు. ఆయన పలుకులు నిత్యము సత్యములు. ఇక 3 యుద్ధము చేయువాడుగా వచ్చును. యుద్ధము చేయువాడుగా వచ్చును అనగా సమస్తమును పరిశీలించి నీతితో యుద్ధము చేయును. సమస్తమును పరిశీలించి నీతితో యుద్ధము చేయును. నీతితో యుద్ధము చేయును. 4 అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడుగా వచ్చును. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడుగా వచ్చును. 1:14, 2:18. 1:14, 2:18. ఆంతర్యమును చూడగల కండ్లు. ఆయన కండ్లు ఆంతర్యమును చూచే కండ్లు. దుష్టత్వమును చూచి శిక్షింపగల కండ్లు. దుష్టత్వమును చూచి శిక్షింపగల కండ్లు గలవాడుగా వచ్చును. ఓకేనండి. దుష్టత్వమును చూచి శిక్షింపగల కండ్లు గలవాడుగా వచ్చు. ఇక 5వదిగా ఆయన ఎలా వస్తాడు అంటే శిరస్సు పైన అనేక కిరీటములు గలవాడుగా వచ్చును. శిరస్సు పైన అనేక కిరీటములు గలవాడుగా వచ్చును. సాధారణముగా రాజులు ఒక్క కిరీటమునే ధరించుదురు. అయితే టోలమీ అను రాజు అంత్యోకయ పట్టణమును దర్శించినప్పుడు 2 కిరీటములు ధరించినట. టోలమీ అనే రాజు అంత్యోకయ పట్టణమును దర్శించినప్పుడు 2 కిరీటములు ధరించాడు. తానే ఆసియా ఐగుప్తు దేశములకు రాజునని చూపుటకే అట్లు చేసెనట. తానే ఆసియాకు ఐగుప్తు దేశములకు రాజునని చూపుటకు అట్లు చేసెనట. అయితే క్రీస్తు భూలోక రాజ్యములన్నింటికి రాజుగా వచ్చుచున్నాడు గనుక అనేక కిరీటములు ధరించెను. ఇది ఆయన సర్వభౌమాధికారమును చూపుచూ ఉన్నది. ఆయన సర్వభౌమాధికారమును చూపుచూ ఉన్నది. క్రీస్తు భూలోక రాజ్యములన్నింటికి రాజుగా వచ్చుచూ ఉన్నాడు. అనేక కిరీటములు ధరించిన వాడుగా చూస్తాం. ఇది ఆయన సర్వభౌమాధికారమును చూపుచూ ఉన్నది. ఇక 6వది ఎవరికిని తెలియని నామము గలవాడుగా వచ్చును. ఎవరికీ తెలియని నామము గలవాడుగా వచ్చును. యూదులు దేవునికి THWH అను అక్షరములు గల నామమిచ్చిరి. THWH అను అక్షరములు గల నామమిచ్చిరి. ఈ నామములో
అచ్చులు లేవు గనుక ఉచ్చరించుటకు వీలు కాదు. ఈ నామములో అచ్చులు లేవు గనుక ఉచ్చరించుటకు వీలు కాదు. దీనిలో ఒక భావమేమనగా, దేవుని నామం అతి పరిశుద్ధము గనుక పలుకరాదు. దీనిలో భావం, దేవుని నామం అతి పరిశుద్ధము గనుక పలుకరాదు. 7. రక్తములో ముంచబడిన వస్త్రములు ధరించుకొనిన వాడుగా వచ్చు. రక్తములో ముంచబడిన వస్త్రములు ధరించుకొనిన వాడుగా వచ్చును. ఇది ఆయన స్వంత రక్తము కాదు గాని అది శత్రువుల రక్తమే. ఆయన వధించువాడు గాని ఇప్పుడు వధింపబడిన వాడు కాడు. ఆయన వధించువాడే గాని ఇప్పుడు వధింపబడిన వాడు కాడు. యెషయా గ్రంథం 63 1-3. యెషయా గ్రంథం 63 1-3. 8. అశ్వరూఢుడై వచ్చును. అశ్వరూఢుడై వచ్చును అనగా యుద్ధము చేయువాడని దీని భావం. యుద్ధము చేయువాడని దీని భావం. గుర్రము యుద్ధమునకు సూచనగా ఉన్నది. గుర్రం యుద్ధమునకు సూచనగా ఉన్నది. ప్రియులారా, గుర్రం యుద్ధమునకు సూచనగా ఉన్నది. అశ్వరూఢుడై వచ్చును అనగా యుద్ధము చేయువాడని దీని భావం. గుర్రము యుద్ధమునకే సూచనగా ఉన్నది. ఇక 9వ విషయానికి వస్తే, దేవుని వాక్యమను నామము గలవాడుగా వచ్చును. దేవుని వాక్యమను నామము గలవాడుగా వచ్చును. ఈ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం అందున్నది. ఈ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం నందున్నది. దేవుని వాక్యము వట్టి శబ్దము గల ఒక పలుకు కాదు. ఒక పలుకు కాదు. అది ఒక కార్యమును సాధించునట్టి ప్రచండమైన వాక్కు. ఆయన మాట, దేవుని వాక్యము వట్టి శబ్దము గల ఒక పలుకు కాదు. అది ఒక కార్యమును సాధించునట్టి ప్రచండమైన వాక్కు. ఇక 10. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము గలవాడుగా వచ్చును. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము గలవాడుగా వచ్చును. అంటే శత్రువులను సంహరించుటకు యుద్ధశూరుడుగా వచ్చును. శత్రువులను సంహరించుటకు యుద్ధశూరుడుగా వచ్చును. 11. ఆయన బహిరంగముగా వచ్చును. ఆయన బహిరంగముగా వచ్చును. 12. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా వచ్చును. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా వచ్చును. 4వ ప్రశ్న, ప్రభు ఎలాంటి వాడుగా వచ్చునంటే 12 సంగతులు మనము
విన్నాం. ఇక 5వది, ప్రభు ఎవరితో వచ్చును? ప్రభు ఎవరితో వస్తాడు? ఎవరితో వస్తాడు? ఆ సంగతి తర్వాత పాఠంలో విందాం. ఎవరితో వస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఎందుకు వస్తాడు? 8వది, ఎట్టి సమయములో వస్తాడు? ఎవరితో వస్తాడు? ఎక్కడికి వస్తాడు? ఎందుకు వస్తాడు? ఎట్టి సమయములో ప్రభువు వస్తాడు? ఈ 4 ప్రశ్నలకు జవాబులు తరువాత పాఠంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు రావటం ఖాయం. నమ్మిన వారు ప్రభువుతో ఉండడానికి వెళ్ళటం ఖాయం. మరి ప్రభువు రావటం ఖాయమైనప్పుడు మనం ప్రభువుతో ఉండుటకు ఖాయముగా ఉన్నామా? అలాగైతే ప్రియముగా ఉండాలి. హేయముగా ఉంటే ప్రియముగా ఉండలేము. ఖాయముగా ఉండేవాళ్ళు ప్రియముగా ఉన్నవారే. కనుక ప్రతి విషయంలో ప్రభువుకు ప్రియమైన వారముగా జీవించడం మనకెంతో అది ఆశీర్వాదకరం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ దివ్య లేఖనంలో వ్రాయించిన గొప్ప సత్యమంతటిని బట్టి మిమ్మును మేమెంతగానో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, దైవ వాక్కులలో ఉన్న వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరం అర్థం చేసుకొని ఆమూలాగ్రంగా మీకు రావలసిన మహిమను మేము ఆపాదిస్తూ మీ నామాన్ని హెచ్చించు వారముగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, 2వ రాకడలో మీరు త్వరగా తిరిగి రాబోతూ ఉండగా మా ప్రభువా, మీ రాకడ కొరకై ఎదురు చూస్తూ మా నాయన రాకడలో ఎత్తబడేవారుగా సిద్ధము చేసి మీ నామమునకు మహిమ ఆపాదించుకొనమని కోరుచు అన్ని విధాల మీ కనికరం మాపైన ఉంచి మమ్మను కాపాడుచున్నందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు వేలాది వందనాలు మీ నామమునకే చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించి వాక్యము చేత మా జీవితాలను వెలిగించి రాకడకు రెడీ చేయనయున్న యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా అమూల్యమైన విషయాలు చక్కగా వ్రాయబడ్డాయి. వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో సంతోష ఆనందములు.